వెల్కమ్ టు యోగ మంత్ర. బాహ్య శరీరంలో ఉండే లోపాలకు అంతర శరీరంలో ఉండే వ్యాధులకు కలిపి ఒకటే మందు యోగా. బాహ్య అంతర శరీరాల అంతరాలను పోగొట్టి రెండిటిని ఏకం చేసే ప్రక్రియే ఈ యోగా. ఇవాళ మన యోగ మంత్రలో పద్మ హంసాసనం గురించి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో బుద్ధిక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బుద్ధిక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. నోటి ద్వారా గాలిని వదులుతూ శ్వాస మీద ధ్యాస ఉంచి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తర్వాత నెమ్మదిగా రెండు చేతులను పైకి ఎత్తి కణతల మీద ఉంచాలి. దీర్ఘమైన శ్వాస తీసుకుని నెమ్మదిగా గాలిని వదులుతూ ఉండాలి. ఈ బుద్ధిక్రియ ప్రాణాయామం చేయడం వలన ఆక్సిజన్ వినియోగం పెరిగి మెదడుకు కావలసినంత ఆక్సిజన్ అందుతుంది. దీర్ఘమైన శ్వాస తీసుకుని నోటితో గాలిని వదులుతూ ఈ క్రియను కొనసాగిస్తూ ఉండాలి. శ్వాసకనుగుణంగా ఛాతి భాగాన్ని పైకి కిందికి స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా 30 సెకండ్ల పాటు ఈ క్రియను కొనసాగించాలి. తర్వాత అదే స్థితిలో తలను కిందికి దించాలి. ఈ స్థితిలో దీర్ఘమైన శ్వాసక్రియను కొనసాగించాలి. మరొక 30 సెకండ్ల పాటు కొనసాగించాలి. ఈ బుద్ధిక్రియ ప్రాణాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. తర్వాత నెమ్మదిగా రెండు చేతులు కిందికి దించి ధ్యానముద్రలో ఉంచి తలను సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ బుద్ధిక్రియ ప్రాణాయామంని ముగించవచ్చు. ఈ బుద్ధిక్రియ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీలోని టెంపరేచర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఏకాగ్రత పెరిగి విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. పద్మ హంసాసనం చేసే ముందు ఆసనానికి తగ్గట్టుగా మన బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేయాలి. అలాగే ఆసనంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత పద్మ హంసాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. పద్మహంసాసన వార్మప్. ముందుగా కళ్ళు మూసుకుని సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి కుడి కాలిని అలాగే ఉంచి ఎడమ కాలిని కుడి కాలు మీదుగా ముందుకు చాపాలి. రెండు చేతులు జ్ఞానముద్రలోంచి తీసి శరీరానికి ఇరువైపులా ఉంచి
ముందుకు చాపిన కాలి పాదాన్ని క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడు 2 చేతులు గాలిలో ముందుకు చాచి ఉంచాలి. తర్వాత ఎడమ కాలిని ఫోల్డ్ చేసి ఇదే క్రియను కుడి కాలితో చేయాలి. ఈ విధంగా మరొక 20 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత 2 కాళ్లను సుఖాసనంలోనికి తీసుకువచ్చి తలను నడుముతో సహా ముందుకు వంచి గాలిలోకి కొంత ఎత్తులో ఉంచి తిరిగి సాధారణ స్థితికి రావాలి. ఇప్పుడు 2 చేతులను కుడివైపునకు ఎడమవైపునకు పెడుతూ నడుమును స్ట్రెచ్ చేయాలి. తర్వాత 2 చేతులు గాలిలో నిటారుగా పైకి ఎత్తి 2 చేతులను ఇరువైపులా కిందికి దించి తిరిగి తలపైకి నిటారుగా ఉండేలా తీసుకురావాలి. ఈ విధంగా వేగంగా చేస్తూ ఈ క్రియను రిపీట్ చేయాలి. ఈ విధంగా 20 సెకండ్ల పాటు చేస్తూ ఉండాలి. తర్వాత తలపైన గాలిలో ఉన్న 2 చేతులను జోడించి అరచేతులు పైకి కనిపించే విధంగా కలిపి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత 2 చేతులు కిందికి దించాలి. తలను వెనక్కి వంచి ఎడమ అరచేతిని గొంతు భాగంలో ఆనించి ఉంచి తర్వాత తలను నెమ్మదిగా సాధారణ స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత 2 చేతులు నేల మీద ఆనించి 2 మోకాళ్లు కూడా నేలకు ఆనించి తలను 2 చేతుల మధ్య నేలకు ఆనించి ఉంచాలి. నడుము గాలిలో ఉండాలి. ఇప్పుడు కుడికాలిని ఎత్తి వెనక్కి చాచి మళ్లీ పూర్వస్థితిలోకి మోకాలిని నేలకు ఆనించాలి. ఇదే విధంగా ఎడమకాలితో కూడా చేయాలి. ఈ విధంగా 2 కాళ్లతో ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు శరీరాన్ని వెనక్కి జరిపి పాదాల మీద కూర్చోవాలి. శరీరానికి ఇరువైపులా చాచి తిరిగి ముందుకు తీసుకువస్తూ రిపీటెడ్గా స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా 20 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత చేతులను తిరిగి ముందుకు చాచి ఉంచి తలను పైకి ఎత్తి కిందికి దించి నేలకు ఆనిస్తూ ఈ క్రియను రిపీట్ చేయాలి. ఈ విధంగా మరొక 20 సెకండ్లు చేయాలి. తర్వాత 2 మోచేతుల నుండి అరచేతుల వరకు నేల మీద ఆనించి 2 కాళ్ళు నిటారుగా ఉంచి నడుముతో సహా తలను వంచి తల 2 చేతుల మధ్య ఉండే విధంగా బెండ్ అవ్వాలి. ఈ స్థితిలో కుడి కాలిని వీలైనంత వరకు పైకి ఎత్తి కిందికి దించుతూ మరలా ఎడమ కాలిని కూడా గాలిలోనికి పైకి ఎత్తి కిందికి దించుతూ ఈ క్రియను రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా 30 సెకండ్ల పాటు ఈ క్రియను రిపీట్ చేస్తూ ఉండాలి. తర్వాత 2 కాళ్ళు ఫోల్డ్ చేసి మోకాళ్ళు నేలకు ఆనించి తలను నెమ్మదిగా పైకి ఎత్తి అరచేతులు మోకాళ్ళు నేల మీద ఆనించి 2 పాదాలను కలిపి గాలిలోకి ఎత్తి ఉంచాలి. తల పైకి ఎత్తినప్పుడు నడుమును కిందికి దించి 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత పాదాలను కిందికి దించాలి. ఇప్పుడు సుఖాసనంలోనికి మారి 2 అరచేతులతో మోకాళ్లను పట్టుకుని తలను వెనక్కి వంచి నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. ఇదే విధంగా తిరిగి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత తలను నెమ్మదిగా కుడివైపునకు మరియు ఎడమవైపునకు 10 సెకండ్ల పాటు తిప్పి ఉంచాలి. ఈ విధంగా ఈ క్రియను చేసిన తర్వాత తలను నెమ్మదిగా సాధారణ స్థితికి తీసుకువచ్చి
ముందుకు వెనక్కి వంచుతూ స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా ఒక 10 సెకండ్లు చేసి సాధారణ స్థితికి వచ్చి ఈ వార్మప్ ని ముగించవచ్చు. పద్మహంసాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చుని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా చేస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్వాసక్రియను కొనసాగించాలి. తర్వాత నెమ్మదిగా పద్మాసనంలోనికి మారి 2 పాదాల వేళ్లను 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ విధంగా 10 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత పద్మాసనంలో ఉన్న కాళ్లను అలాగే పైకి ఎత్తి శరీరానికి దగ్గరగా తీసుకురావాలి. 2 చేతులను నేల మీద ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు కొనసాగాలి. తర్వాత 2 చేతులను పైకి తీసుకువచ్చి ఎడమ అరచేతిని కుడి తొడ కింద భాగాన్ని, కుడి అరచేతిని ఎడమ తొడ కింది భాగాన్ని పట్టుకొని ఉండాలి. ఈ విధంగా 20 సెకండ్ల పాటు కొనసాగాలి. తరువాత 2 మోచేతులను కాళ్ల మీద ఆనించి 2 అరచేతుల మధ్య తలను ఉంచాలి. ఈ పద్మహంసాసనం చేయడం వలన జడత్వం, నిస్త్రాణనగా అలసటగా ఉండటం తగ్గి శరీరంలో చురుకుదనం పెంపొందుతుంది. ఈ విధంగా 20 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా పద్మాసనంలో ఉన్న కాళ్లను అదే విధంగా కిందికి దించి చేతులను కూడా దించాలి. ఇప్పుడు శవాసనంలోనికి మారి రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా 20 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను ఎత్తి ముందుకు వంచి 2 పాదాలను ఆనించి ఉంచి మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి ఛాతీకి దగ్గరగా తీసుకువచ్చి కాలి వ్రేళ్లను కుడి చేత్తో పట్టుకొని ఎడమ చేతిని పొట్ట మీద ఉంచాలి. కుడి చేత్తో పాదాలను పట్టుకొని అలాగే కాళ్లను గాలిలోకి నిటారుగా ఎత్తి ఉంచాలి. ఈ స్థితిలో కాసేపు ఇలాగే ఉండాలి. ఈ ఆసనం చేయడం వలన చేతులు, కాళ్ల భాగాల కండరాలు మరియు కీళ్ల భాగాలు దృఢంగా తయారవుతాయి. తర్వాత కాళ్లను మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి 2 మోకాళ్ల మధ్య పాదాలు ఉండే విధంగా ఉంచి 2 చేతులతో పాదాలను పట్టుకొని మోకాళ్ళు వీలైనంత దూరంగా ఉంచాలి. అలాగే తలను కూడా నెమ్మదిగా నేలకు ఆనించి ఉంచాలి.
ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు కొనసాగిన తర్వాత కుడి చేతిని నెమ్మదిగా పొట్ట మీద ఉంచి ఎడమ చేత్తో పాదాలను పట్టుకొని కాళ్లను అలాగే గాలిలోనికి నిటారుగా ఉంచి తలను పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్లు ఉండాలి. తర్వాత 2 కాళ్ళు మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి పాదాలు 2 మోకాళ్ల మధ్య ఉండేలా పట్టుకొని 2 మోకాళ్లను వీలైనంత దూరంగా ఉంచాలి. తర్వాత నెమ్మదిగా తలను నేలకు ఆనించి ఈ స్థితిలోనే కొనసాగాలి. శ్వాసక్రియను కొనసాగిస్తూ రిలాక్స్ అవుతూ ఉండాలి. ఈ పద్మహంసాసనం చేయడం వలన పేగులలో ఉండే వ్యర్థ పదార్థాలు తొలగింపబడతాయి. తర్వాత నెమ్మదిగా సుఖాసనంలోనికి మారి కళ్ళు మూసుకొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ పద్మహంసాసనంను ముగించవచ్చు. పద్మహంసాసనం చేయడం వల్ల కాళ్ళల్లో ఉండే కండరాలు దృఢంగా తయారవుతాయి. అలాగే వెన్ను నడుము భాగాలు ఫ్లెక్సిబుల్ గా మారి ఫ్యూచర్ లో ఆ భాగాల్లో నొప్పులు రాకుండా నివారించవచ్చు. పద్మహంసాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం వేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూసేద్దాం. పద్మహంసాసనం కౌంటర్. ముందుగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎడమ కాలిని ముందుకు చాపి కుడి కాలుని మోకాలు వరకు ఫోల్డ్ చేసి అరికాలు నేల మీద ఆనించి ఉంచాలి. ఎడమ చేతిని గాలిలోనికి నిటారుగా ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కుడి చేతిని వెనక్కి నేల మీద ఆనించి తలను నడుముతో సహా కుడివైపునకు స్ట్రెచ్ చేసి ఎడమ చేత్తో ఎడమ మోకాలి కింది భాగాన్ని పట్టుకోవాలి. ఈ విధంగా ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు కొనసాగాలి. తర్వాత నెమ్మదిగా ఎడమకాలిని ఫోల్డ్ చేసి కుడికాలుని ఎడమకాలి మోకాలు దగ్గరికి తీసుకువచ్చి ఎడమ చేత్తో కుడికాలు పాదాన్ని పట్టుకొని నడుముతో సహా తలను కుడివైపునకు స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా ఇదే స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత నెమ్మదిగా ఈ స్థితి నుండి బయటికి వచ్చి 2 కాళ్ళని ముందుకు చాచి మళ్ళీ ఎడమ కాలిని మోకాలు వరకు ఫోల్డ్ చేసి కుడికాలిని ముందుకు చాపి ఎడమ చేతిని గాలిలోనికి నిటారుగా ఎత్తి ఉంచి కుడి అరచేతిని ఎడమ మోకాలు నుండి ముందుకు తీసుకువచ్చి కుడి మోకాలు కింది భాగాన్ని పట్టుకొని ఎడమ చేతిని కిందికి దించి వెనక్కి నేల మీద ఆనించి తలను నడుముతో సహా ఎడమ వైపునకు స్ట్రెచ్ చేయాలి. ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత కుడి చేతిని ఎడమ మోకాలు నుండి ముందుకు తీసుకువచ్చి ఎడమ పాదాన్ని పట్టుకొని ఉండి తలను నడుముతో సహా వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఈ స్థితిలో మరొక 20 సెకండ్లు కొనసాగాలి. ఇలా చేసిన తర్వాత తలను ముందుకు తీసుకువచ్చి 2 చేతులతో ఎడమ కాలిని పట్టుకొని తలను వెనక్కి వంచి ఉంచాలి. తర్వాత నెమ్మదిగా తలను ముందుకు వంచి తిరిగి వజ్రాసనంలో కూర్చొని ఎడమ చేత్తో కుడి మోకాలుని పట్టుకొని కుడి చేతిని శరీరం వెనుకగా నేల మీద ఆనించి
తలతో సహా నడుముని కుడివైపునకు స్ట్రెచ్ చేయాలి. ఇలా 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత ఇదే క్రియను ఎడమ వైపునకు కూడా చేయాలి. తరువాత ఎడమ చేతిని ముందుకు తీసుకువచ్చి కుడి మోకాలిని పట్టుకోవాలి. తరువాత 2 చేతులను శరీరం వెనక జోడించి ఉంచి తలతో సహా నడుమును ముందుకు వంచి గడ్డాన్ని నేలకు ఆనించాలి. ఈ విధంగా ఉండి శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు కొనసాగాలి. ఇప్పుడు నెమ్మదిగా తలను పైకి ఎత్తి వెనక్కి వంచాలి. ఈ స్థితిలో వీలైనంతసేపు ఉండి తిరిగి తలను సాధారణ స్థితికి తీసుకురావాలి. తరువాత నెమ్మదిగా సుఖాసనంలోనికి మారి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత ఈ కౌంటర్ని ముగించవచ్చు. ఇలా కౌంటర్ ఆసనం వేయడంతో పద్మహంసాసనం సంపూర్ణ యోగ క్రియ పూర్తవుతుంది. ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.